కావలి నియోజకవర్గ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా తన ప్రచారాన్ని మార్చి 28వ తేదీ కావలి రూరల్ మండలం పెద్దపట్టపాలెం పంచాయతీలో నందిమపురం నుంచి ప్రచారం ప్రారంభిస్తున్నట్లుగా ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి తెలిపారు. పట్టణంలోని ఎమ్మెల్యే నివాసానందు సోమవారం ఎన్నికల ప్రచార గోడపత్రికలను ఆయన ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ 28వ తేదీ ఉదయం 9 గంటలకి కావలి రూరల్ మండలం పెద్దపట్టపాలెం పంచాయతీ నందిమపురం నుంచి ఎన్నికల ప్రచారం ప్రారంభిస్తామన్నారు. ఎప్పటి నుంచి అనుమతిగా వస్తున్న మేరకు ఈ శనిమూల నుంచి ఈ కార్యక్రమాన్ని చేపడుతుండగా నెల్లూరు లోక్సభ అభ్యర్థి విజయసాయిరెడ్డి హాజరవుతారన్నారు. నియోజకవర్గంలోని నాయకులు, కార్యకర్తలు, అభిమానులు విచ్చేసి ఆశీర్వదించాలని కోరారు. ఈరోజు మన కావలి నియోజకవర్గంలో రేపు మే 13 జరగబోయే సార్వత్రిక ఎన్నికల్లో భాగంగా ఈ నెల 28వ తారీఖు ఉదయం 9 గంటలకి నందిమపురం నుంచి ప్రచార కార్యక్రమం మొదలు పెడుతున్నాము. ఎప్పటి నుంచో కూడా ఆనవాయితీగా వస్తున్న ఆ కార్యక్రమాన్ని ప్రతిసారి కూడా మన ఈశాన్యంలో ఉన్న చెన్నాయిపాలెం పంచాయతీ నందిమపురం నుంచి ప్రారంభించడం ఆచారం. అదేవిధంగా ఇప్పుడు కూడా అదే కార్యక్రమాన్ని అక్కడి నుంచే ప్రారంభిస్తున్న సందర్భంగా ముఖ్యంగా నియోజకవర్గంలో ఉన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులందరూ, కార్యకర్తలందరూ, వైఎస్ఆర్ అభిమానులందరూ, జగన్మోహన్ రెడ్డి గారి అభిమానులందరూ ఈరోజు జగనన్న ఈరోజు పేద ప్రజలకి ఇస్తున్న పథకాలు అందుకున్న ప్రతి ఒక్కరు కూడా విచ్చేసి ఆశీర్వదించి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాల్సిందిగా మిమ్మల్ని అంతా కూడా పత్రికాముఖంగా తెలియజేస్తున్నాం. వస్తే దాదాపు ఈరోజు సంక్షేమ పథకాల ద్వారా, డైరెక్ట్ బెనిఫిట్ ద్వారా ఈరోజు దాదాపు 1180 కోట్ల రూపాయలు ఈరోజు ఇవ్వడం జరిగిందని కూడా మీ అందరికీ తెలియజేస్తున్నాం. ప్రతి ఒక్క గ్రామంలో కూడా అనేక పథకాల ద్వారా అమ్మఒడి కావచ్చు, సున్నావడి కావచ్చు, పెన్షన్ కానుక కావచ్చు, చేయూత కావచ్చు, ఆసరా కావచ్చు, బీమా కావచ్చు, కళ్యాణ వస్తు కావచ్చు, రైతు భరోసా కావచ్చు, ఉచిత పంట బీమా కావచ్చు, వసతి దీవెన కావచ్చు, విద్యా దీవెన కావచ్చు, గౌరవ వేతనం కావచ్చు, అత్యధిక గౌరవ వేతనం కావచ్చు, మత్స్యకార భరోసా కావచ్చు, కాపు నేస్తం కావచ్చు, ఈబీసీ నేస్తం కావచ్చు, వాహన మిత్ర కావచ్చు. ఈ విధంగా ప్రతి ఒక్క పథకాన్ని పేదవాళ్ళకి అందించిన నాయకుడు, ముఖ్యమంత్రి ఎవరైనా ఈ భారతదేశంలో ఉన్నారంటే అది ఒక్క జగన్మోహన్ రెడ్డి గారిని ఈరోజు గౌరవంగా తెలియజేస్తున్నాం. ఒక పక్క డైరెక్ట్ బెనిఫిట్స్, ఇంకొక పక్క మన నియోజకవర్గంలో మనకు సంబంధించిన సీసీ రోడ్స్ కావచ్చు, సచివాలయ భవనాలు కావచ్చు, నాడు నేడు ద్వారా స్కూల్స్ కావచ్చు, అదేవిధంగా సింగింగ్ సెంటర్స్ కావచ్చు, అగ్రికల్చర్ ఫిషరీస్ యాప్ కావచ్చు, ఈ విధంగా అనేక రోడ్స్, చెరువులు, ఐరన్కి సంబంధించిన రోడ్స్, ఈ విధంగా ప్రతి ఒక్కటి ఎలక్ట్రిక్కి సంబంధించి ట్రాన్స్ఫార్మర్స్, ఈ విధంగా డైరెక్ట్గా ఒక పక్క ఫిషింగ్ హార్బర్, ఒక పక్క రామాయపట్నం పోర్టు, నేషనల్ హైవే, దుత్తూరు హైవే, మన దుత్తూరు నుంచి ఉదయగిరికి హైవే, అదేవిధంగా ప్రతి ఒక్క గ్రామానికి నీరు, ఇవన్నీ కూడా దాదాపు 1469 కోట్ల రూపాయలు. అంటే ఒక్క కావలి నియోజకవర్గానికి దాదాపు 2500 కోట్ల రూపాయలు ఇచ్చిన ఘనత వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి నియోజకవర్గంగా తెలియజేస్తున్నాం.